అర్-రహ్మాన్ రహీం. చాలా దయగలవాడు మరియు దయగలవాడు. దీవెనలు ప్రసాదించేవాడు మరియు గొప్ప కరుణ చూపేవాడు మరియు గొప్ప కరుణ చూపేవాడు. నిజమైన దీవెనలు ఇచ్చేవాడు అల్లా అని గుర్తుంచుకోవాలి. ఆయన మాత్రమే తన దయకు ప్రతిఫలం అడగడు. ప్రతి చిన్న పెద్ద, బాహ్య, అంతర్గత, భౌతిక, ఆధ్యాత్మిక, ప్రాపంచిక మరియు పరలోక దీవెన అల్లా ద్వారా ప్రసాదించబడుతుంది మరియు ప్రపంచంలో ఒకరికి చేరే దీవెన అల్లా దయ వల్ల వస్తుంది. ఎందుకంటే ఒకరి హృదయంలో దయ యొక్క భావనను సృష్టించడం, దయ చూపే శక్తినివ్వడం, ఆశీర్వాదాన్ని ఉనికిలోకి తీసుకురావడం, ఈ దీవెన నుండి ఇతరులకు ప్రయోజనం చేకూర్చడం మరియు దాని నుండి ప్రయోజనం పొందేందుకు సభ్యుల భద్రతను మంజూరు చేయడం, ఇవన్నీ అల్లా నుండి వచ్చాయి. అల్లా యొక్క అపారమైన కరుణను చూసి పాపాలు చేయడంలో ధైర్యంగా ఉండకూడదు. అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ అహ్మద్ ఖుర్తుబీ, అల్లా అతనిపై దయచూపుగాక, ఇలా అన్నారు: సర్వశక్తిమంతుడైన అల్లా తన 2 లక్షణాలను అంటే పరమ కరుణామయుడు మరియు పరమ కరుణామయుడిని లోకాల ప్రభువు అనే పదాల తర్వాత ప్రస్తావించాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లా తాను లోకాల ప్రభువును అని చెప్పినప్పుడు భయం తలెత్తింది. అంటే సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క గొప్పతనం కారణంగా వినేవారి మరియు చదివేవారి హృదయంలో తలెత్తింది. అదే సమయంలో అతని 2 లక్షణాలైన పరమ కరుణామయుడు మరియు పరమ కరుణామయుడు ప్రస్తావించబడ్డారు. వీటిలో అల్లా యొక్క విధేయత చూపడం ప్రోత్సాహం కూడా ఉంది. తద్వారా దాసుడు సర్వశక్తిమంతుడైన అల్లాకు విధేయత చూపడానికి బాగా మొగ్గు చూపుతాడు మరియు అతనికి అవిధేయత చూపకుండా ఉండడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ప్రధానంగా అల్లా యొక్క గొప్ప దయను చూసి పాపాలు చేయడంలో ధైర్యంగా ఉండకూడదు. సర్వశక్తిమంతుడైన అల్లా ఇలా అంటున్నాడు: నేను క్షమించేవాడిని, దయగలవాడిని అని నా సేవకులకు చెప్పు మరియు నా శిక్ష బాధాకరమైన శిక్ష అని చెప్పు. అల్-హిజ్ర్ 49:50. కంజుల్ ఇర్ఫాన్ అనువాదం: నేను క్షమించేవాడిని, దయగలవాడిని అని నా సేవకులకు చెప్పు మరియు నా శిక్ష బాధాకరమైన శిక్ష అని చెప్పు. మరియు ఆయన ఇలా అన్నాడు: క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షలో కఠినుడు, దీర్ఘకాలం ఉండేవాడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయన వద్దకే గమ్యస్థానముంది. అల్-ముమిన్ 3. కంజుల్ ఇర్ఫాన్ అనువాదం: క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షలో కఠినుడు, ప్రతిఫలంలో గొప్పవాడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయన వైపే తిరిగి వెళ్లడం ఉంది. హజ్రత్ అబూ హురైరా రిజి నుండి అల్లా యొక్క దూత సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక విశ్వాసి అల్లా వద్ద ఎంత శిక్ష ఉందో తెలిస్తే ఎవరూ అతని స్వర్గాన్ని ఆశించరు, మరియు ఒక అవిశ్వాసి అల్లా వద్ద ఎంత దయ ఉందో తెలిస్తే ఎవరూ అతని స్వర్గాన్ని నిరాశపరచరు. ముస్లిం కితాబ్ అల్ తౌబా అధ్యాయం ఆన్ ద గ్యామ్ అల్లా అతనిపై దయచూపుగాక మొదలైనవి, పేజీ 1473, హదీసులు 23, 2755. కాబట్టి ప్రతి ముస్లిం ఆశ మరియు భయం మధ్య జీవించాలి మరియు అల్లా దయ యొక్క పరిధిని చూసిన తర్వాత పాపాలు చేయడంలో ధైర్యంగా ఉండకూడదు మరియు అల్లా శిక్ష యొక్క తీవ్రతను చూసిన తర్వాత అతడు అల్లా దయ పట్ల నిరాశపడకూడదు. షరియా ప్రకారం ఒకరిని రహ్మాన్, రహీం అని పిలవడంపై తీర్పు: అల్లా తప్ప మరెవరిని రహీం అని పిలవడం అనుమతించబడదు. అయితే రహీం అని పిలవవచ్చు, ఎందుకంటే పవిత్ర ఖురాన్లో అల్లా తన ప్రియమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని కూడా రహీం అని పిలిచాడు. అల్లా ఇలా అంటున్నాడు: మీలో నుండే ఒక దూత వచ్చాడు, అతడు శక్తిలో గొప్పవాడు మరియు అతడు మీ పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడు మరియు అతడు చాలా కరుణామయుడు మరియు అతడు చాలా దయగలవాడు. అక్కడి నుండి ఒక గొప్ప దూత వచ్చాడు, అతనిపై మీ కష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, అతడు మీ సంక్షేమాన్ని చాలా కోరుకుంటాడు, ముస్లింల పట్ల చాలా దయగలవాడు మరియు చాలా దయగలవాడు.